వేములవాడ సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రైవేట్ లాడ్జీలు, ఆటో డ్రైవర్లకు సీఐ వీరప్రసాద్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రైవేటు లాడ్జి యజమానులు వేములవాడకు వచ్చే భక్తుల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా సేకరించి వాటి వివరాలు నమోదు చేసిన అనంతరమే గదులు అద్దెకి ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత లాడ్జీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు భక్తులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని పోలీసులు సూచించిన మార్గంలోనే ప్రయాణించి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. జాతర సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఐ వీరప్రసాద్ సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సమ్మక్కల సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మేము ఈ లాడ్జ్ యాజమాన్యాలకు సూచించే సూచనలు ఏమంటే, మీరు విధిగా భక్తులకు సంబంధించినటువంటి ధృవపత్రాలు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మీకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పి. ఈ సందర్భంగా మేము తనిఖీలను కూడా విస్తృతం చేస్తున్నాము. ఎవరైతే ఈ చట్ట ప్రకారం మేము చెప్పిన నామ్స్ పాటించరో వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మన లాడ్జెస్ వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళ సంఘాలకు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మన వేములవాడ పట్టణంలో ఇంతకుముందు కూడా మనం 2-3 సార్లు ఆటో వాళ్ళకి మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఈ ఆటోలు ఖచ్చితంగా భక్తులతోటి మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్పి, ఆటోలను మన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దని చెప్పి, ట్రాఫిక్కి అంతరాయం కలిగించొద్దని చెప్పి, ఆటోలకు సంబంధించిన కూడా అన్ని ధృవపత్రాలు, సరైన ధృవపత్రాలు వాళ్ళతో పాటు పెట్టుకోమని చెప్పి అడిగినప్పుడు చూపించమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఆటోల మీద మన స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకి బద్దిపోచమ్మ లేను, ఈ టెంపుల్ జాతర గ్రౌండ్ లేను రోడ్లు చిన్నగా ఉండడం వల్ల ఆటోలు అందులో రావడం, అదే సమయంలో భక్తులకు సంబంధించిన వెహికల్స్ రావడం, మొత్తం మనకి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఒక ప్లేస్ ఎక్కడి వరకు డ్రాప్ చేయాలి అనేది ఒక ప్లేస్ సూచించడం జరిగింది. దయచేసి ఆటో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకు సూచించిన ప్లేస్ దాటి ఆటోను ముందుకు తీసుకురావద్దని తెలియపరుస్తున్నారు. ఎవరైనా అట్లా ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా చట్టాల పరంగా వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నాను. ఈ మేడారం జాతర సందర్భంగా భక్తులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలని చెప్పి తెలియపరుస్తున్నాను.